హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన పేజ్లో అయితే లివర్ సిరోసిస్ అనేది అయితే చూద్దాం. లివర్ సిరోసిస్ అంటే ఏంటి, తెలుగులో కాలేయం అని అయితే అంటారనమాట. సో ఈ కాలేయ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది అయితే చూద్దాం. సో లివర్ సిరోసిస్ అంటే ఏంటి, లివర్ సిరోసిస్లో ఏం జరుగుతుందంటే, ఈ నార్మల్ సెల్స్ అయితే ఉంటాయి కదా, నార్మల్ లివర్ సెల్స్, హెపాటిక్ సెల్స్ అని కూడా అంటామన్నమాట. సో ఈ లివర్ సెల్స్ వండుకునేసి డ్యామేజ్ అయిపోతాయి. ఎందువల్ల డ్యామేజ్ అయిపోతాయి అనేది తర్వాత కారణాలలో మనం చూద్దాం. సో ఈ లివర్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి మంచి సెల్స్ అన్నీ ఏం చేస్తాయంటే డ్యామేజ్ అయిపోయి పసు సెల్స్గా మారిపోతాయి అన్నమాట. స్కార్ టిష్యూగా మారిపోతుంది. సో స్కార్ టిష్యూ అంటే ఏంటంటే, ఒక పాడైపోయిన బన్ను ఎట్లా ఉంటుంది, సో బన్ను కానీ పాడైపోయిన బ్రెడ్ కానీ ఎలా ఉంటుంది, అలా చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అది పార్షియల్గా ఏం చేస్తుందంటే, ఈ లివర్లో బ్లడ్ సర్క్యులేషన్, హెపాటిక్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. సో ఇలా బ్లాక్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే, లివర్ అనేది తన ఫంక్షన్ని కంప్లీట్గా చేయలేదన్నమాట. సో చేయలేనప్పుడు విచ్ ఇస్ కాల్డ్ లివర్ ఫెయిల్యూర్ అయితే జరుగుతుంటుంది. సో ఎందుకు జరుగుతుంది, అట్లా జరగడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో ఈ లివర్ సిరోసిస్ అనేది 3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్కహాల్ లివర్ సిరోసిస్, ఎక్కువ తాగుడికి అలవాటు అయిపోవడం వల్ల లివర్ అనేది పాడైపోతుంది. సెకండ్ థింగ్, పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్, ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ, ఏదైనా కాజెస్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, టాక్సిక్ ఏజెంట్స్ వల్ల కానీ, హెపటైటిస్ వల్ల కానీ, ఇవన్నీ కాజెస్ వల్ల ఏం జరుగుతాయంటే ఈ లివర్ అనేది ఆ సెల్స్ అనేటివి డీజనరేటివ్గా మారిపోతాయి అన్నమాట. పసు సెల్స్గా మారిపోయి ఏమవుతుందంటే, ఈ నెక్రోటిక్ అనేసి అంటే డెత్ ఆఫ్ ద సెల్ అన్నమాట, ఇది జరగడం జరుగుతుంది. సో థర్డ్ వన్, బిలియరీ సిరోసిస్. బిలియరీ సిరోసిస్ అంటే ఏంటి అంటే, హెపాటిక్ సర్క్యులేషన్ అయితే ఉంటుంది. సో ఈ లివర్లో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది అన్నమాట. సో సర్టైన్ కొన్ని రీజన్స్ వల్ల, డ్యామేజ్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అవి ఉబ్బిపోవడం వల్ల కానీ ఏం జరుగుతుందంటే, సర్టైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ బిలియరీ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు విచ్ ఇస్ కాల్డ్ బిలియరీ సిరోసిస్ అనేది అంటారనమాట. సో మోస్ట్లీ ఏమేమి కాజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఎక్కువ తాగడం వల్ల కానీ, వైరస్ హెపటైటిస్ వల్ల కానీ, అండ్ వన్ మోర్ థింగ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల కూడా. సో ఈ బైల్ డక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టక్ అయిపోయి వాచిపోవడం వల్ల, హెపటైటిస్ వైరస్ అనేది ముదిరిపోవడం వల్ల, ఇలాంటివన్నీ కూడా కాజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మన పేజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.